కమ్యూనికేబుల్ డిసీజ్ అంటారు వాటిని. కమ్యూనికేబుల్ అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే జబ్బులు అన్నమాట ఇవన్నీ. టైఫాయిడ్ కానీ ఇవన్నీ టీబీ కానీ ఒకరి నుంచి ఒకరికి వచ్చేసేవి. ఆ జబ్బులు కొద్దిగా తగ్గుముఖ పట్టినాయి. తగ్గుముఖ పట్టి ఇప్పుడు ఏమవుతుందంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ అంటే షుగర్ జబ్బు, హైపర్ టెన్షన్, హై బీపీ, కొలెస్ట్రాల్, ఒబేసిటీ, ఊబకాయం, ఓవర్ వెయిట్ అనేది బాగా పెరిగిపోతుంది. దానికి కారణాలు ఏంటి అంటే ఒకటేంటంటే ప్రజల లోపల ఆర్థిక పరిస్థితులు బాగా అయిపోయినాయి. ఫైనాన్షియల్గా ప్రజల్లో స్టేబిలిటీ వచ్చేసింది. దే కెన్ ఎఫర్డ్ టు ఈట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్. దాంతో ఇంతకుముందు అండర్ న్యూట్రిషన్ ఉంటుండే, మాల్ న్యూట్రిషన్ ఉంటుండే, ఇప్పుడు ఓవర్ న్యూట్రిషన్ అయిపోయి ప్రజల లోపల ఒబేసిటీ పెరిగింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఒబేసిటీ అనేది అన్ని జబ్బులకు మూల కారణం. దానివల్లనే వస్తున్నాయి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఆస్టియోఆర్థరైటిస్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఇవన్నీ ఈవెన్ క్యాన్సర్ కూడా అన్ని జబ్బులు ఒబేసిటీ వల్లనే వస్తుంది అనే సంగతి మనం గ్రహించాలి. అందుకే ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ ఏంటంటే ఒబేసిటీని మనం టార్గెట్ చేయాలి ట్రీట్మెంట్ చేసేటప్పుడు. ఒబేసిటీని తగ్గిస్తే మిగతా జబ్బులన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోయే అవకాశం ఉందన్నమాట. సో అయితే ఇప్పుడు ఆ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోయి కమ్యూనికేబుల్ డిసీజెస్ నుంచి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్కి వచ్చేసింది అన్నమాట.